ఒహాయోకు చెందిన 15 ఏళ్ల బాలిక ఇద్దరు కవల పిల్లలకు జన్మనిస్తుంది. కానీ ఆమె చిన్న వయసు కారణంగా ఆమె పిల్లల్ని పెంచలేకపోతుంది. ఇద్దరు పిల్లలను ఒహాయోలో నివసిస్తున్న 2 వేరువేరు కుటుంబాలు దత్తత తీసుకుంటాయి. కానీ విడివిడిగా పెరిగిన తర్వాత కూడా ఆ ఇద్దరి సోదరుల మధ్య చాలా సిమిలారిటీస్ ఉండేవి. పెద్ద పెద్ద హ్యూమన్ బిహేవియరిస్టులు మరియు సైకాలజిస్టులు కూడా దీన్ని అర్థం చేసుకోలేకపోయారు. ఆ ఇద్దరు పిల్లల్ని దత్తత తీసుకున్న ఇద్దరు కుటుంబాల వారు కూడా వారి పిల్లలకు జేమ్స్ అని పేరు పెట్టారు. వారు స్కూల్లో చదవడం ప్రారంభించినప్పుడు ఇద్దరు పిల్లలకు కూడా ఫేవరెట్ సబ్జెక్ట్ మ్యాథ్స్ అయి ఉండేది. వారిద్దరూ పెద్దయ్యాక లిండా అనే పేరు గల అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. వారి వివాహం అయిన కొంతకాలం తర్వాత ఇద్దరు కూడా తమ భార్యల నుండి విడాకులు తీసుకున్నారు. మళ్ళీ వివాహం చేసుకున్న ఆ ఇద్దరు అమ్మాయిల పేరు కూడా బెట్టీ అని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత వారిద్దరు కూడా అబ్బాయి పుడతాడు. ఆ అబ్బాయిల ఇద్దరి పేరు కూడా జేమ్స్ ఆలన్ కావడం విచిత్రం. 49 సంవత్సరాల తర్వాత ఆ ఇద్దరు సోదరులు కలుసుకున్నప్పుడు వారి జీవితాల్లో జరిగిన కోయిన్సిడెన్స్ గురించి పంచుకున్నప్పుడు ఇద్దరు కూడా ఆశ్చర్యపోయారు. వీరిద్దరు కూడా దాదాపు ఒకే విధమైన జాబ్స్ చేసేవారు. వారిద్దరూ తాగే మద్యం బ్రాండ్ మరియు సిగరెట్ బ్రాండ్ కూడా ఒకటే అయి ఉండేది. అసలు ఇన్ని కోయిన్సిడెన్స్ ఇద్దరి కవలల మధ్య ఉన్నాయంటే ఆశ్చర్యం కలిగిస్తుంది కదూ.